ఇటీవల తెలుగు రాష్ట్రాలలో ఇంకా చెప్పాలి అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు మేమంతా సిద్ధం బస్సు యాత్ర చారిత్రాత్మకమయ్యాయి. 10 లక్షలకు పైగా జనంతో నిర్వహించిన సిద్ధం సభలు, లెక్కకు మించిన జనం, జగన్ బస్సు యాత్ర మేమంతా సిద్ధంకు చూపిస్తున్న ఆదరణ, అభిమానం అనితర సాధ్యం. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మొత్తాన్ని వేడెక్కించిన ఈ సభలు, యాత్రలకు హాజరవుతున్న జనం సీఎం వైఎస్ జగన్ పట్ల తమకు ఎంత అభిమానం ఉందో, ఆయనకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో తేటతెల్లం చేశారు. లక్షలాదిగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి అధినేత జగన్ చేస్తున్న ప్రసంగాలు సొంత క్యాడర్లో ఉత్తేజాన్ని నింపుతూ ఉండగా, అవతలి పార్టీల పాలిట అదో సింహనాదం మాదిరి వినిపిస్తోంది. ఒకదాన్ని మించి ఇంకొకటి అన్నట్టుగా సిద్ధం సభలు నిర్వహించారు. అద్దంకిలో అయితే ఏకంగా 15 లక్షల మందితో, అంటే అచ్చంగా ఓ ఆయుధాన్ని తలపించే రీతిలో సైన్యాన్ని సమీకరించి జగన్ చేసిన ప్రసంగం ప్రతిపక్షాల గుండెల్లో భయాన్ని రేపింది అంటే అతిశయోక్తి కాదు. గతంలో ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర ఎంతో గొప్పగా నిర్వహించారో, ప్రస్తుత ప్రచార సభలు, యాత్రలు కూడా అదే స్థాయిలో నడుస్తున్నాయి. ఒక్కో సభ జరిగే కొద్దీ ప్రజల్లో పార్టీకి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. మళ్లీ వచ్చేది జగనే, ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా చివరకు గెలిచేది జగనే అనే సందేశం, ఓ పాజిటివ్ అభిప్రాయం సమాజంలోకి దూసుకువెళుతోంది. దానికి తోడు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, మంచి జరగకపోతే ఓటు వద్దు అని వైఎస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేయడం కూడా ప్రజలను ఆలోచింపచేస్తోంది. అది మాట, అది మగాడితనం, అంటే అదిరా దమ్ము అనే అభిప్రాయం సైతం ప్రజల్లోకి వెళ్ళింది. తాను ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారన్నది రొమ్ము విరుచుకుని మరీ చెబుతున్నారు. అటు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రసంగాలు, నిర్వహిస్తున్న సభల్లో కేవలం జగన్ను తిట్టడానికి తప్ప తాము ప్రజలకు ఏమి చేస్తామన్నది చెప్పలేకపోతున్నారు. సిద్ధం సభలకు, ప్రతిపక్షాల సభలకు ఇది కదా అసలు తేడా. మేమంతా సిద్ధం బస్సు యాత్రలు సైతం అద్భుతంగా సక్సెస్ కావడంతో ప్రతిపక్షాల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. మేమంతా సిద్ధం సభలతో డైరెక్టుగా ప్రజలతో జగన్ మమేకమవుతూ ఉండడంతో ఒక్కసారిగా వైసీపీకి పూర్తి స్థాయి పాజిటివ్ టాక్ మొదలైంది. ఆంధ్రాలో మళ్లీ జగనే వస్తారనే పాజిటివ్ టాక్ ఇప్పటికే ఉంది. చంద్రబాబు, పవన్, బీజేపీ ఇలా ఎన్ని పార్టీలు కలిసినా జగన్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి పథకాలతో ఎన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించడం కష్టమని టీడీపీ, జనసేన క్యాడర్ అభిప్రాయపడుతుంది. సంక్షేమ పాలన అందించిన జననేతకు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ నిజాయితీతో, నిబద్ధతతో సుపరిపాలన అందించే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అనడానికి నిలువెత్తు నిదర్శనం మేమంతా సిద్ధం బస్సు యాత్రలు, సిద్ధం సభలు అని వైసీపీ నేతలు చెప్పడంలో అతిశయోక్తి లేదు.